సిగ్నల్లోనే ఉన్నా. ఇప్పుడు 16, 17 వెళ్ళేటట్టు రేట్ చేయండి. ఇప్పుడు మీరు ఐడియల్ ఆర్పిఎం చూశారు కదా మిత్రులారా. ఇప్పుడు రేట్ చేస్తున్నాను. సైలెన్సర్లోంచి స్మోక్ చూడండి. బాబు కొద్దిగా రేట్ చేయమ్మా. రేట్ చేయి, రేట్ చేయి, చెయ్యి చెయ్యి. ఎంత వచ్చింది ఇప్పుడు? ఇప్పుడు ఒకసారి చూపి. అక్కడ 27 వచ్చేటట్టు చూపి. చెప్తాను బాగు. మామూలుగా న్యాకింగ్ చేయమ్మా. ఇలా ఈ ఇంజిన్ చూడండి. మిత్రులారా, ఈ ఇంజిన్ మనం పంపు టైమింగ్ అడ్జస్ట్మెంట్ చేసింది. ఇలా బీటింగ్ ఇలా ఉంది. సైలెన్సర్ నుంచి స్మోక్ అసలు కనపట్టలేదు. గమనించారు కదా. ఈ విధంగా మనం టైమింగ్ పెట్టుకుంటే స్మోక్ లేకుండా మైలేజ్ వస్తుంది. చాలేమ్మా. ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎలాగంటే, ఇప్పుడు మామూలుగా రన్నింగ్ రేసులో జెండా ఊపి విజిల్ ఊది పరిగెడటానికి రెడీగా ఉన్నవాళ్ళు నిలబడి ఉన్నప్పుడు పరిగెడతాం వేరు. ఒక కాలు వెనక్కి పెట్టి ఒక కాలు ముందుకు పెట్టి మునికాళ్ళ మీద ఎప్పుడెప్పుడు దూకుదామా అన్నట్టు వాళ్ళు విజిల్ వేయంగానే పరిగెట్టే విధానం వేరనమాట. అట్లాగే మనం ఈ విధంగా టైమింగ్ కనుక పెట్టుంటే ఎలా ఉంటుందంటే ఒంగోలు గిత్తలాగా రంకేస్తుంది ఇంజను. చూశారు కదా బీటింగ్ చూశారు కదా. అలా ఉంటుంది అనమాట. ల్యాగింగ్ అలా స్మోక్ లేకుండా బీటింగ్ అలా ఉండాలి ఇంజిన్ అంటే. దానికి మైలేజ్ కానీ పికప్ కానీ ఇంతవరకు ఏం కంప్లైంట్ లేవు. అదండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ.